నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను వైశాలి. బీబీఏ కోర్సులను ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? బీబీఏ బిజినెస్ అనలైటిక్స్ ప్రయోజనం ఎంత? బీబీఏ ఎంబీఏ కోర్సులలో ఏది బాగుంటుంది? డిస్టెన్స్ మోడ్లో చదువుకుంటే వారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బీటెక్తో పాటు ఎంబీఏ కోర్సు చదివితే జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు వాణి మేక గారు ఉన్నారు స్టూడియోలో. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు డీప్గా తెలుసుకుందాం. మీరు కూడా మేడంతో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మేము ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అందరూ ఒకప్పుడు ఇంజనీరింగ్ వాటి సైడ్కి వెళ్ళేవారు. ఇప్పుడు చూస్తుంటే బీబీఏ ఇటు సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఆ బీబీఏ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటి మేము అసలు? యాక్చువల్గా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది లాస్ట్ 15-16 ఇయర్స్ నుంచి చాలా బాగా ప్రమోట్ చేశారు, చాలా బాగా ఫేమస్ అయింది. ఇదివరకు ఓన్లీ బీకామ్ తెలుసు, బీటెక్ తెలుసు, కానీ బీబీఏ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అన్ని మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి. అందులో హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, దాంతోపాటు ఆపరేషన్స్ అని అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక కంపెనీ బిల్డ్ చేసి ఆ కంపెనీలో ఉన్న అన్ని యాక్టివిటీస్ చాలా బ్రహ్మాండంగా నేర్పించే కోర్సే బీబీఏ కోర్సు. ఇందులో ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి, ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చాలా బాగా దొరుకుతుంది. యాక్చువల్లీ అంటే స్టార్టింగ్లో నేను బీటెక్ చదివే టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది బీబీఏ తీసుకున్నారు. మా పేరెంట్స్ని కూడా అడిగితే బీబీఏ అంటే ఎందుకు, ఇంజనీరింగ్ చేయొచ్చు కదా, బెస్ట్ కెరీర్ ఉంటుంది అని చెప్పేసి ఇలా మాట్లాడారు. అంటే బీబీఏలో మనకి కెరీర్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది మ్యామ్? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? యాక్చువల్గా చాలామంది 16 ఇయర్స్ బ్యాక్ వెన్ బీ స్టార్టెడ్ బీబీఏ ఒక ఇండస్ట్రీలో, ఈ బీబీఏ అంటే ఏంటో చెప్పడానికే మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టేది ప్రతి స్టూడెంట్ పేరెంట్. బీబీఏ అంటే ఏంటి మేడం, బీకామ్ తెలుసు అందరికీ, కానీ బీబీఏ అంటే అసలు ఎవరికి ఏమీ తెలియదు. బీబీఏ అంటే ఇట్స్ మేనేజ్మెంట్ కోర్స్ అనమాట. అంటే ఒక హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, అంటే మనం రిక్రూట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఒక మార్కెటింగ్, సేల్స్, బ్రాండ్ మేనేజ్మెంట్, ఆపరేషన్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, అకౌంట్స్, లాజిస్టిక్స్ అన్నీ కవర్ అయ్యే కోర్సే బీబీఏ అనమాట. సో చాలామందికి అది తెలియక, అవగాహన లేక చాలామంది బీటెక్లు, బీకామ్లు చేసుకున్నారు. కానీ పోగబోగా ఇప్పుడు చూస్తే మా స్టూడెంట్సే చాలామంది బీబీఏ చదువుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 15-16 lakhs శాలరీస్, 20 lakhs శాలరీస్, తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే బీటెక్ ఈజ్ ఎవర్ గ్రీన్. బీటెక్ మంచిది కాదు, బీబీఏనే మంచిదని నేను చెప్పేది ఏం లేదు. బీటెక్ కోర్స్ ఏంటంటే ఇది టెక్నాలజీ, అంటే ఒక మెకానికల్, ఒక ఇంజనీరింగ్, ఒక కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కోర్సెస్. ఎవరికైతే మ్యాథమెటిక్స్ ఇష్టము, ఇంజనీరింగ్ అంటే కొంచెం టఫ్ సబ్జెక్ట్స్, టెక్నాలజీ కాబట్టి టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు ఎన్నెన్ని M3లు, చాలా సబ్జెక్టులు, అది పాస్ అవ్వడానికి ఎంత కష్టపడతారు. అది ఇష్టమైతే డెఫినెట్గా దానికి మంచి ఫ్యూచర్ ఉందమ్మా. కానీ చాలా మందికి ఏంటంటే బీటెక్ చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు, మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు బీబీఏ ఇస్ ద బెస్ట్ కోర్స్. అంటే బీకామ్ అంటే మోర్ ఆఫ్ అకౌంటెన్సీ వస్తుంది, అంటే నంబర్స్, సిఏ లాగా. బట్ బీబీఏ అంటే జనరల్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది బీబీఏలో అనమాట. సో బీబీఏ తర్వాత ఎంబీఏ కూడా చేస్తే చాలా మంచిది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక మేనేజర్ పొజిషన్, ఒక సిఈఓ లెవెల్కి ఎదగాలంటే ఈ మేనేజ్మెంట్ బీబీఏ విత్ ఎంబీఏ చాలా బాగుంటుంది. చాలామంది బీటెక్ విత్ ఎంబీఏ కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు అయితే వాళ్ళకి వచ్చినాయి. మ్యామ్ ఇప్పుడు బీబీఏకి బీబీఎంకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్ అసలు? రెండు ఒకటే అమ్మా. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క పేరుతో అంటది అంతే. అన్ని సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బీకామ్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా బీబీఏలో ఉంటాయి. బట్ బీకామ్లో మోర్ ఆఫ్ అకౌంటెన్సీ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది. మనకి బీబీఏలో మోర్ ఆఫ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మ్యామ్ బీటెక్లో తీసుకున్నట్లయితే సెపరేట్ కోర్సెస్ ఎలా ఉంటాయి? బీబీఏలో కూడా అలా సెపరేట్ కోర్సెస్ ఉంటాయి మ్యామ్? అవునమ్మా, చాలా స్పెషలైజేషన్స్ వచ్చినాయి. అప్పుడు మేము 16 ఏళ్ల క్రితం బీబీఏ స్టార్ట్ చేసినప్పుడు హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఈ 3 ఉండేవి. బట్ నేను ఎప్పుడూ కూడా కౌన్సిలింగ్ యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్
ఎప్పుడు కూడా బీబీఏలో ఎక్కువ స్పెషలైజేషన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఎంబీఏలో ఎలాగో చెయ్యాల్సి వస్తుంది అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు పోగా ఏంటంటే బీబీఏలో నుంచే చాలా జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మా కాలేజ్ ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఉంది, మాకేమనుకుంటే 3rd సెమిస్టర్ నుంచే వాళ్ళు జాబ్ చేస్తారు, జాబ్ చేస్తూ చదువుకుంటారు. అంటే 2 months జాబ్కి వెళ్తారు ఇంటర్న్షిప్కి, 2 months కాలేజ్కి వస్తారు. బీబీఏ కోర్సు ఏ కాలేజ్లో వాళ్ళైనా ఇలా ఇంటర్న్షిప్ మోడల్ చేస్తే వాళ్ళకి ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, స్టైఫండ్ ఈ 3 వస్తాయి. సో 3 years కంప్లీట్ అయ్యేసరికల్లా, ఇది బీబీఏ అనేది 3 years కోర్సు, 3 years కంప్లీట్ అయ్యేసరికల్లా వాళ్ళకి ఒక ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, శాలరీతో వాళ్ళకి ఎంబీఏ చదవకుండా ముందే జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో బీబీఏలో మీకు ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉంది మా కాలేజ్లో, అలాగే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా బిజినెస్ మేనేజ్మెంట్ అని కొత్తగా స్టార్ట్ చేసాం. అంటే ఎంటర్టైన్మెంట్లో మీకు డైరెక్షన్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. కానీ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో మల్టీ క్రోర్ రన్ అవుతుంది టర్న్ ఓవర్. సో మల్టీ క్రోర్ టర్న్ ఓవర్ ఉన్నాయి, కానీ ఆ బిజినెస్ని ఎలా రన్ చేయాలనేది ఒక కోర్స్ లేదు. అలాగే లాజిస్టిక్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, అలా చాలా డిఫరెంట్ చాలా వచ్చినాయి అమ్మ బీబీఏలో. ఎస్ మ్యామ్, కాలర్ వెయిట్ చేస్తున్నారు మనతో కాల్ మాట్లాడడానికి. హలో నమస్తే అండి. హలో నమస్తే. బీటెక్ లో బీబీఏ ఏం కోర్స్ తీసుకుంటే బాగుందండి? నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయింది. బీబీఏ తర్వాత ఏ కోర్స్ అండి? ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేశాను నేను. ఓకే. ఇప్పుడు తర్వాత బీబీఏకి వెళ్దామని ఆలోచన ఉంది. అంటే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏం సెలెక్ట్ చేసుకోవాలి? యాక్చువల్గా ఎంపీసీ చేసిన వాళ్ళు చాలా మంది బీబీఏలో బాగుంటుంది, అంటే బీటెక్ వెళ్తారు చాలా మంది. బీబీఏలో ఏ కోర్స్ అంటే బీబీఏలో హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అనేది జనరల్ కోర్స్ అండి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనేది బీబీఏలో ఒక సబ్జెక్ట్ ఉంది కంపల్సరీగా. సో బీబీఏ ఏం చదివినా కూడా మ్యాథమెటిక్స్ ఎప్పుడు విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ, ఎందుకంటే అకౌంట్స్లోని, స్టాటిస్టిక్స్లోని, మ్యాథమెటిక్స్ ఈ 3 ఉంటాయి బీబీఏలో. సో ఫస్ట్ 2 సెమిస్టర్లో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఎంపీసీ వాళ్ళకి ఏ బీబీఏ తీసుకున్నా అంటే కౌన్సిలింగ్ చేసినప్పుడు కెరీర్ అంటే కొంచెం బాగుంటుంది. పీజీ కైనా డిగ్రీ లెవెల్లో దేనికి బాగుంటుంది? డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ని బట్టి అండి 2 years తర్వాత 3rd yearలో స్పెషలైజేషన్ వస్తుంది. ఎప్పుడైతే స్పెషలైజేషన్ వస్తుందో వీ హ్యావ్ టు సిట్ విత్ ద స్టూడెంట్. వాళ్ళకి మార్కెటింగ్ ఇంట్రెస్ట్, అంటే చాలా ఎక్కువగా మాట్లాడి చాలా ఎక్స్ట్రావర్ట్గా ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ చాలా బాగుంటుంది, సేల్స్ అండ్ మార్కెటింగ్. అలాగే ఒక పీపుల్ మేనేజ్మెంట్ చేయాలంటే హెచ్ఆర్ బాగుంటుంది. అలాగే ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఫైనాన్స్ అంటే అకౌంట్స్ బాగుంటుంది. అంటే మనం ఎప్పుడూ కూడా యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్ నేనేం అడ్వైస్ చేస్తానంటే మార్కెట్లో ఏది బాగుంది అనేది చూసుకొని వెళ్ళకూడదు. ఇప్పుడు అలా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అని చాలామంది చేరారు, కానీ బయట జాబ్స్ లేవు. కానీ ఎవరైతే బాగున్నారో అంటే వెరీ గుడ్ ఇన్ దేర్ ఓన్ సబ్జెక్ట్, వాళ్ళ జాబ్స్ అన్నీ చాలా సెక్యూర్డ్. ఎవరైతే కష్టపడి దాంట్లో సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి జాబ్స్ పోతాయి. సో నా అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు 2 years చదివి ఇంటర్న్షిప్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీ మీద అవగాహన వస్తుంది కాబట్టి హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అనేది లాస్ట్లో వాళ్ళకి 5 years కోర్స్ కాదండి, 3 అవునండి 3rd yearలో చూస్ చేసుకోవాలి. అది బాగా కౌన్సిలింగ్ చేసుకొని తన యాటిట్యూడ్, పర్సనాలిటీకి ఏది తగ్గట్టు ఉంటుందో అది తీసుకుంటే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ జనరల్గా మార్కెటింగ్కి ఎక్కువ జాబ్స్ ఉంటాయండి మార్కెట్లో. మ్యామ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ బీబీఏ కోర్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది మ్యామ్? 3 years కోర్స్ అమ్మ, ఇది డిగ్రీ 3 years కోర్సు. సో ఇప్పుడు ఈ మధ్యలో గ్లోబల్ పాత్వే అని కొత్తగా చాలా కాలేజీలు స్టార్ట్ చేసి మన కాలేజ్ కూడా స్టార్ట్ చేసాం. 2 years ఇండియాలో చదవచ్చు, 2 years అబ్రాడ్లో సింగపూర్ కానీ, యూకే కానీ, యూఎస్లో కానీ మన క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి 3 years బయట వెళ్ళి చదివే కన్నా 2 years ఇండియాలో చదివి 2 years అక్కడ చదివితే వాళ్ళకి గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. ప్లస్ 2 years వాళ్ళకి ఓపీటీ అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా వాళ్ళకి 2 years వాళ్ళకి వీసా కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి అది చాలా బాగుంది. సో బీబీఏకి చాలా అవకాశాలు అయితే ఇంటర్నేషనల్ గ్లోబల్గా కూడా డెఫినెట్గా సాఫ్ట్వేర్ కన్నా ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ మ్యామ్, బీబీఏ చేసిన వాళ్ళు కంపల్సరీ ఎంబీఏ చేయాలా, నీడ్ ఉందా? యాక్చువల్గా నన్ను అడిగితే ఎంబీఏ చేస్తే మంచిదని నేను చెప్తానమ్మా. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 years బీబీఏకి చాలా మంచి డిమాండ్ వచ్చింది. సో మీరు డేటా అనలిటిక్స్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ కానీ, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ మా స్టూడెంట్సే చాలామంది బాగా ప్లేస్ అయ్యారు.
దాని తర్వాత బట్ ఐ ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ ఎంబీఏ. జాబ్ చేస్తూ కూడా ఎంబీఏ చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంబీఏ చేస్తే మల్టీనేషనల్ కంపెనీలో ఎంబీఏ ఈజ్ ఎ మస్ట్. సో ప్రమోషన్స్ దగ్గర అక్కడ హైక్స్ దగ్గర వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంబీఏ చేస్తే వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది కాబట్టి బీబీఏ విత్ ఎంబీఏ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనిపిస్తుంది. ఈ బీబీఏలో అండ్ అలాగే ఎంబీఏలో కూడా ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది మ్యామ్ మనకి? బీబీఏ ఎంబీఏలో అంటే బీబీఏలో అయితే జనరల్ కోర్సులు చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు కొత్తగా వచ్చినవి నేను చెప్పాను కదా, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ కాకుండా ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే కొత్త బిజినెస్లు స్టార్ట్ అంటే మీరు నంబర్ ఈ మధ్యలో ఒక కెరియర్ కౌన్సిలింగ్ సెషన్కి వెళ్ళాను 2-3 ఇంటర్మీడియట్ కాలేజెస్. అక్కడ నేను మామూలుగా వాళ్ళని చాలా క్వశ్చన్లు అడుగుతూ హౌ మెనీ వాంట్ టు బికమ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద స్టూడెంట్స్ రేజ్ దేర్ హ్యాండ్స్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే అంతమంది ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉన్న, అంటే ఇదివరకు మాకు అసలు అది తెలీదు. జాబ్ చేసుకోవడం సంపాదించుకోవడమే కానీ మనం ఓన్ బిజినెస్ పెట్టగలమా, అసలు అవసరం అంత మనం అంతవరకు వెళ్ళగలమా అనేది మనకి ఎప్పుడు డౌట్ ఉండేది. సో బట్ ఈ మధ్యలో పిల్లలు చాలామంది ఓన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బీబీఐ ఇన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ చాలా బాగుంది. అలాగే చాలా డిఫరెంట్ కోర్సెస్ వచ్చినాయి. ఇప్పుడు బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది బీబీఏతో పాటు. సో అది కూడా చేయొచ్చు. బట్ ఎనీథింగ్ రైట్ నౌ వాట్ వీ కెన్ సీ ఈజ్ మేము కూడా ఏం చేస్తున్నాం అంటే అన్ని కోర్సులు ఏఐ డ్రివెన్ కోర్సెస్గా రన్ చేస్తే మంచిది ఏ కాలేజ్ అయినా. మేము ఇప్పుడు అందరూ ఏం చూసుకుంటున్నారంటే ఏఐ టెక్నాలజీకి రిలేటెడ్ ఎక్కువ ఉన్నదాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి బీబీఏలో కూడా ఏఐ రిలేటెడ్ కోర్స్ అవైలబుల్ అంటే బీబీఏలో ఏఐ రిలేటెడ్ లేదు, బీఎస్సీలో ఏఐ ఎంఎల్ ఉంది. కానీ బీబీఏ చదివే వాళ్ళకు కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మనం నేర్పించాలి. ఇప్పుడు అందరూ మీరు చూస్తే ఎవరైనా కూడా ఇదివరకు మేము 3 days 4 days పట్టేది ఒక పాలసీ రాయడానికి యాజ్ ఎ హెచ్ఆర్. కానీ ఇప్పుడు చూస్తే 10 minutesలో చాట్ జీపీటీ మనకి ఏం కావాలో ఇస్తుంది. బట్ నువ్వు ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలనేది మనం నేర్పించాలి. బికాజ్ నువ్వు అంతసేపు నువ్వు కూర్చొని నీ ఓన్గా రాయాల్సిన అవసరం లేదు. బట్ హౌ యూ గివ్ ద ప్రాంప్ట్ టు చాట్ జీపీటీ ఆర్ జెమినీ ఆర్ సో మెనీ టూల్స్ హ్యావ్ కమ్. సో ఆ టూల్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలనేది ప్రతి మేనేజ్మెంట్ కాలేజ్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మేము అదేవిధంగా ఇప్పుడు డిస్టెన్స్ మోడ్లో మనం బీబీఏ కంప్లీట్ చేయొచ్చా మ్యామ్? ఒకవేళ కంప్లీట్ చేస్తే మనకి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అంటే డిస్టెన్స్ మోడ్ అనేది ఇప్పుడు చాలామంది జాబ్స్ చేసుకుంటూ వాళ్ళకి తప్పదు అంటే ఇప్పుడు మనం సంపాదించాలి, మన ఫ్యామిలీ రన్ అవ్వాలి అన్న వాళ్ళకి మనం ఏం చేయలేమమ్మా. డిస్టెన్స్ చేయొచ్చు. వాళ్ళు జాబ్ చేసుకుంటూ బీబీఏ డిస్టెన్స్ మోడ్లో చేసుకుంటారు. కానీ డిస్టెన్స్గా ఎంబీఏ డిస్టెన్స్ చేసినా ప్రాబ్లం లేదు. చాలామంది బీబీఏ చేసుకొని ఎంబీఏ డిస్టెన్స్లో చేసుకుంటారు, అది ఓకే. బట్ బీబీఏ లెవెల్లో వాళ్ళు చిన్నపిల్లలు కదా, కొంచెం కాలేజ్కి వచ్చి అన్నీ నేర్చుకొని ఇంటర్న్షిప్స్ చేస్తే వాళ్ళకి మంచి జాబ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఓకే మ్యామ్. బీబీఏలో మనకి ఇంటర్న్షిప్ మొత్తం అంటే మనకి ఎన్ని డేస్ ఉంటుంది మ్యామ్, ఎన్ని మంత్స్ ఉంటుంది మనకి ఇంటర్న్షిప్? అంటే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంటుందమ్మా. జనరల్గా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఫైనల్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ చేస్తాయి. సో దానివల్ల ఏమి పెద్ద ఎక్స్పీరియన్స్ రాదు, దానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. బట్ కొన్ని బిజినెస్ స్కూల్స్ అంటే మేము ఎలా చేస్తామంటే సెకండ్ సెమిస్టర్ ఆర్ థర్డ్ సెమిస్టర్ నుంచి ఫస్ట్ 2 సెమిస్టర్స్లోనే అసలు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, వాట్ ఆర్ ద ప్రాబబుల్ క్వశ్చన్స్ హెచ్ఆర్ విల్ ఆస్క్, అసలు మార్కెట్ ఎలా ఉంది, ఇలాంటిది మనం బాగా ఎక్స్పోజర్ ఇస్తే థర్డ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు 2 months జాబ్ చేసుకొని 2 months కాలేజ్కి వస్తే అక్కడ ఏమవుద్దంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుందో స్టూడెంట్స్ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా మీ కంపెనీ ఏం చేస్తుంది, మా కంపెనీ ఏం చేస్తుంది, మా బాస్ ఇలాగా, మీ బాస్ ఇలాగా, ఇలా మాట్లాడుకుంటా ఉంటే ఏమవుద్దంటే వాళ్ళకి ఒక క్లాస్ రూమ్లోనే చాలా ఎక్స్పీరియన్స్, చాలా నాలెడ్జ్ వస్తుంది. ఏ కంపెనీలో ఏ ప్రోడక్ట్ ఎట్లా సెల్ చేస్తారు, హెచ్ఆర్ పాలసీస్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఫైనాన్స్ ఏంటి, ఇలా ఇండస్ట్రీ నాలెడ్జ్ విత్ ఇన్ ది క్లాస్ వస్తుంది. సో ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే ఎవరైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఇంటర్న్షిప్ మోడల్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే బాగా ఒక 1 month ఇండస్ట్రీలో వెళ్ళి వర్క్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 year ఆఫ్ క్లాస్ రూమ్ స్టడీ. అంత ఎక్స్పోజర్ వస్తుంది బయటకి, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఎప్పటి నుంచో చాలా మంది పొలిటికల్ లీడర్స్, చాలా మంది ఈ మధ్యలో అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ ఫోకస్డ్గానే ఉండాలి, కోర్సులన్నీ చదువుకుంటూ పనిచేస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అమెరికా, యూకేలో ఎప్పటి నుంచో అలా చేస్తున్నారు. ఇండియాలో ఇంకా
అంత రాలేదు, బట్ స్లోగా ఐ థింక్ ఆల్ కాలేజెస్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు ఇట్. సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ప్రతి కాలేజ్లో వాళ్ళకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. మన దాంట్లో అయితే టూ మంత్స్ జాబ్ చేస్తారు, 2 months కాలేజ్కి వస్తారు. సో అట్లా 1.5 year ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, శాలరీ వస్తుంది అనమాట. ఓకే మ్యామ్. అంటే చాలామంది ఏంటంటే బీబీఏ చేసిన వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని ఒక డౌట్ కూడా ఉంటుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో శాలరీస్ ఉంటాయా సరిగ్గా లేవని. అంటే ఇప్పుడు మనకి బీబీఏలో మంచి శాలరీ రావాలంటే ఏ కోర్స్ తీసుకోవాలి మేజర్లీ? శాలరీలు ఎలా ఉంటాయి మ్యామ్? అంటే శాలరీస్ జనరల్గా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000 మినిమం అమ్మ. 20-25,000 ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా 20-25,000 మినిమం వస్తుంది. దట్ ఈస్ అంటే వాళ్ళకి అదృష్టం అనుకోవాలి. మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇదివరకు 10-15,000 ఉండేది, ఇప్పుడు 25-30-35,000 కూడా ఉంది. డెలాయిట్, డెల్ ఇలా అన్ని బ్రాడ్రిడ్జ్ అన్ని కంపెనీల్లో కూడా బీబీఏ వాళ్ళని తీసుకుంటున్నారు. హెచ్ఆర్ అన్నిట్లో కూడా బాగా వస్తుంది. హెచ్ఆర్కి అమ్మాయిలకి చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, మార్కెటింగ్లో అబ్బాయిలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా మార్కెటింగ్కి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మ్యామ్ ఇప్పుడు చాలామంది బీటెక్స్ చేసి జాబ్స్ లేకుండా ఉంటున్నారు. సో వాళ్ళు మళ్ళీ నేను బీబీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నా లేదా డిస్టెన్స్ మూల కట్టాలనుకుంటున్నాను అంటే వాళ్ళకి పాసిబుల్ అవుద్దా? ఎప్పుడు కూడా ఒకటి జాయిన్ అయితే అది కంటిన్యూ చేయడం బెటర్ అమ్మా. ఇంకా వాళ్ళ వల్ల కాదంటే మన దగ్గర కూడా చాలామంది సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్, థర్డ్ ఇయర్ డ్రాప్ అవుట్ అంటే వాళ్ళు చదవలేక ఇష్టం లేక డ్రాప్ అయితే డెఫినెట్గా బీబీఏకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ బీటెక్ ఎంతో కొంచెం కష్టపడి దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఎంబీఏ చేసుకోవచ్చు కదా, దే కెన్ షిఫ్ట్. ఇప్పుడు చాలామంది నేను చూశాను మా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తూ వాళ్ళకి నచ్చక ఒక 2-3 years తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోకి, మేనేజ్మెంట్ రోల్స్లోకి మారిపోతారు. అప్పుడు కూడా వాళ్ళు ఎంబీఏ కొంచెం డిస్టెన్స్ మోడ్లో చేసుకొని చేస్తే ఆ ఎంబీఏ అనేది ఒక వాల్యూ ఎడిషన్ అవుతుంది అనమాట వాళ్ళ ప్రొఫైల్కి. సో డెఫినెట్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడైనా ఆ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకొని వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక ఎడ్జ్ ఓవర్ అదర్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎంబీఏలో ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఫర్దర్ ఫ్యూచర్ అనేది ఎక్కువగా ఉంటుంది మ్యామ్? బెస్ట్ కోర్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఎంబీఏలో కానీ బీబీఏలో కానీ బెస్ట్ కోర్స్ అనేది ఏమి ఉండదమ్మా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ, హౌ యు ఆర్, వాట్ యూ లైక్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనకి ఈ మధ్యలో టైం లేదు మనం ఏంటి అని తెలుసుకోవడానికి. సో జనరల్గా వీ గివ్ అండ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ వీ గివ్ కొన్ని ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు సిట్ అండ్ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ 6 months మీకు మీరు అసెస్ చేసుకోవాలి. నా పర్సనాలిటీ ఏంటి, నాకు ఏది ఇష్టం, నాకు నలుగురితో బాగా మాట్లాడడం ఇష్టమా, లేకపోతే అసెస్ చేయడం ఇష్టమా, లేదంటే నాకు నంబర్స్ ఇష్టమా, ఇలాగ కనుక్కొని దాన్ని బట్టి స్పెషలైజేషన్కి వెళ్ళాలి. జనరల్గా చాలామంది లాజిస్టిక్స్లోకి వెళ్తారు, పోర్ట్ మేనేజ్మెంట్ ఉంది, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ లైక్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దీనికి మంచి జాబ్ ఉంది, మార్కెట్లో అది జాబ్ ఉందని కాదు, నీకేది నచ్చితే దాంట్లోకి వెళ్ళటమే ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. దాంట్లోనే మీరు సర్వైవ్ అవుతారు, దానికే మీకు ఎక్కువ హైక్స్ వస్తాయి. సో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ. వాట్ ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ ఏ ప్యూర్ హెచ్ఆర్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్. నన్ను తీసుకెళ్ళి ఫైనాన్స్లో వేసారనుకోండి, నాకు నంబర్స్ అర్థం కావు, నాకు అసలు నచ్చదు. సో నాకు ఉద్యోగం ఇచ్చినా నేను చేయలేను కదా. సో అందుకనే నేను ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి కూడా అడ్వైస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళనో మీకు తెలిసిన వాళ్ళనో హెచ్ఆర్గా ఎంబీఏలో ఏం చేస్తే మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది అనేది అసలు రాంగ్ క్వశ్చన్. డోంట్ ఆస్క్ దట్. మా అబ్బాయికి ఏది ఇష్టమో దాంట్లోకి వెళ్తే వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది, అంతేగాని మార్కెట్ గురించి అసలు మర్చిపోవాలి అసలు ఫస్ట్. అది కాకపోతే మార్కెట్లో ఏం కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. సో ఏఐ డ్రివెన్ ప్రోగ్రామ్స్ని చూస్ చేసుకొని వాళ్ళు దాంట్లో కొంచెం ట్రైన్ అయ్యి హెచ్ఆర్ చేసినా, మార్కెటింగ్ చేసినా, ఫైనాన్స్ చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. సో అందులో కోడింగ్ ఉండదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే ఇది ఈజీ అవుతుంది. సో అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యామ్ మీకు కాలేజ్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, కొంతమందికి ఏంటంటే ఏ కోర్స్ తీసుకోవాలో క్లారిటీ లేకుండా ఎంబీఏ జాయిన్ అవ్వాలని చెప్పి ఉంటుంది, కానీ ఎంబీఏలో ఏం తీసుకోవాలో క్లారిటీ లేకుండా వస్తుంటారు. సో అట్లా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, ఇది తీసుకోండి ఇది బెస్ట్ అని చెప్పేసి? కంపల్సరీ. ఇప్పుడు మాది ఎక్కువ ఫేమస్ ఎప్పుడైనా ఎందుకు అవుతుందంటే, మనం కూర్చోపెట్టి రాగానే వచ్చేసి వాళ్ళకి ఏది అంటే సీట్లు ఉన్నాయి కదా అని ఇచ్చేయడం కాదు. వాళ్ళకి కొన్నిసార్లు దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్ ఈ కోర్స్ చేయకండి మీకు నచ్చదు అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్ ఉంది, అది కూడా డిగ్రీలో. చాలా మందికి ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అవన్నీ లేదు.
లేకుండా హోటల్ మేనేజ్మెంట్ ఈజీగా చదివేయచ్చు, చాలా జాబ్స్ ఉన్నాయని వస్తారు. కానీ నీ యాటిట్యూడ్ అది కానప్పుడు నువ్వు అందులో జాయిన్ అవటం వేస్ట్ కదా. వద్దమ్మా ఈ కోర్సు నీకు సరిపోదు, నువ్వు బీబీఏలో చేరు. సో ఆ అడ్వైస్ తీసుకోకుండా కానీ కాలేజ్లో జాయిన్ అయితే అనవసరంగా డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, పేరెంట్స్కి చాలా ఎగనే కదా. పిల్లోడికి సరిగ్గా పర్ఫామ్ చేయరు, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావు. మొన్న రీసెంట్గా కూడా, బికాజ్ ఐఎమ్ హెచ్ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ టూ, సో మనం వెనక నుంచి మనం అప్రైజల్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఎంప్లాయీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాడు, ఒక ఎంప్లాయీ సరిగా పర్ఫామ్ చేయరు. అసలు సరిగా పర్ఫామ్ చేయని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, అసలు వెనక నుంచి వస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చదివింది ఒకటి, వాళ్ళకి నచ్చని జాబ్ చేస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు నచ్చని జాబ్ చేస్తున్నావో నీ హైక్ ఆగిపోద్ది, నీకు ప్రమోషన్ ఆగిపోద్ది, నువ్వు ఇంప్రూవ్మెంట్లో పడతావు. సో అక్కడి నుంచి ఏమవుద్ది, అందరికీ వెనకాల పడిపోతావు. అదే నువ్వు ఈ డెసిషన్ జాబ్ చేసుకోక ముందు, మన కోర్సు తీసుకునే ముందే ఆలోచించాలి. అప్పుడంటే అవేర్నెస్ లేదు. బట్ లాస్ట్ 5-6 years కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, మనలాగా మనం మాట్లాడేటట్టు మీలా ఛానల్స్ చాలా ప్రమోట్ చేసి ఎంతో బ్రహ్మాండంగా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ విని పేరెంట్స్ నేర్చుకోవాలంటే వాళ్ళకి నచ్చింది మార్కెట్లో బాగుండేది కాదు. స్టూడెంట్ని ఒక కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పర్సనాలిటీకి ఏది తగ్గట్టు ఉంటుందో అది జాయిన్ చేస్తే డెఫినెట్గా అతను ఒక CEO, ఒక CTO, ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలంటే వాళ్ళకి నచ్చిన కోర్సు చేయాలి. ఇది బేసిక్. ఇది చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి. మ్యామ్, మీరు ఒకప్పుడు 16 years బ్యాక్ ఈ బీబీఏ గురించి చెప్పడం స్టార్ట్ చేసా అన్నారు కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అసలు 1-2 కాలేజీల్లో బీబీఏ ఉందమ్మా. ఇప్పుడు నాకు తెలిసి 200-300 కాలేజెస్లో బీబీఏ ఉంది. అట్లానే మార్కెట్లో కూడా చాలా అవేర్నెస్ పెరిగి చాలా జాబ్స్ చాలా వచ్చినాయి. బట్ ఏంటంటే అప్పుడు ఓన్లీ క్లాస్ రూమ్ స్టడీస్ ఉండేది, ఇప్పుడు బాగా ఇండస్ట్రీ ఫోకస్డ్ అయ్యి అందరూ ఇంటర్న్షిప్ చేస్తూ చదువుకుంటున్నారు. ప్లస్ 80% ఆఫ్ బీబీఏ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారు బాగా. సో దానివల్ల మనకి ఎంప్లాయబిలిటీ పెరిగింది, మనుషులకు కూడా కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇదివరకు అంత కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ మంచి మంచి కాలేజెస్ రావటం వల్ల వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ వచ్చింది. ఐ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద లాస్ట్ 15-16 years. Students are very good right now actually. ఎస్ మ్యామ్. ఫైనలీ చెప్పండి మ్యామ్, బీబీఏ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? BBA is always evergreen and it's management course. మీ పర్సనాలిటీని బాగా ఇంప్రూవ్ చేసే కోర్సు అండ్ 100% మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. మీ ఓన్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇండియా ఇంత గ్రోత్ వచ్చి ఇంత ఎకానమీ పెరిగిందంటే దానికి కారణం ఏంటంటే మీలాంటి యంగ్స్టర్స్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ కంపెనీస్. ఇప్పుడు చాయ్ బిస్కెట్ చూసినా, తర్వాత ఫ్లాష్ షాట్ చిన్నపిల్లోడు అబ్బాయి, వీళ్ళందరూ ఇంత చిన్నపిల్లలు అందరూ 25-30 years లోపల అందరూ కొత్త కంపెనీస్ తీసుకొచ్చి ఎంత ఎంప్లాయబిలిటీ పెరిగింది. కాబట్టి ఐ థింక్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి, బీబీఏ తీసుకోవడం కరెక్ట్, అందులో శాలరీస్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ అన్ని చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. కీప్ వాచింగ్ స్వతంత్ర.